ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరుపేటలో బైక్ల దొంగల ముఠా అరెస్ట్. 20 లక్షల రూపాయలు విలువ చేసే 11 బైకులు స్వాధీనం. వివరాలు వెల్లడించిన సిఐ రమేష్. విష్ణు పైపుల్ ఫ్యాక్టరీ అధినేత మంత్రి నాగరాజు మృతి. నివాళులర్పించిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. దాతపల్లిలో పర్యటించిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు. సిమెంట్ కంపెనీల్లో నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లింపు. ఎడ్లపాడు సచివాలయంలో 9,50,000 నగదు స్వాహా. పెన్షన్లు నగదు సొంత పనులకు వాడుకున్న ఉద్యోగి చరణ్. గంజాయి స్మగ్లింగ్ చేస్తే తాట తీసా. పట్టణంలో గంజాయి స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపిన సిఐ రమేష్. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు వెళ్లే మార్గంలో ఓ పసిపాపతో కుటుంబం నిరీక్షిస్తుంది. ఆయన సీఎం వారితో మాట్లాడారు. మా పాపకు మీరే పేరు పెట్టాలంటూ చంద్రబాబు చేతుల్లో పెట్టారు. మొదటి అక్షరం ఏముండాలని సీఎం అడగగా ఎస్ అక్షరం వచ్చేలా పెట్టండి వారు తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకుని పాపను ముద్దాడి షెర్లిన్ ప్రశస్త అని నామకరణం చేశారు. పాపకు స్వయంగా ముఖ్యమంత్రి పేరు పెట్టారంటూ తల్లి అశ్విని, మేనమామ సునీల్ ఆనందం వ్యక్తం చేశారు. మంచి భవిష్యత్తు ఉండాలి. 8 ఏళ్ల బాలుడు యశ్వంత్ తన కుటుంబానికి జీవనాధారమైన టిఫిన్ బండిని పెట్టుకునేందుకు అనుమతించాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందించిన విషయం తెలిసిందే. అయితే గివింగ్ బ్యాక్ టు సొసైటీ ఆశ్రయంగా నిలిచింది. సొసైటీ తరపున జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చేతుల మీదుగా యశ్వంత్ తల్లి రాధికకు టిఫిన్ బండి అందించారు. 8 ఏళ్ల బాలుడు తల్లి పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడంతో అందరూ చనిపోదామని అమ్మ అంటుందని, అందుకే కలెక్టరేట్ కు వచ్చానని చిన్నారి చెబుతున్నాడు. తన కుటుంబానికి జీవనాధారమైన టిఫిన్ బండిని పెట్టుకునేందుకు అనుమతించాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందించాడు. తన సమస్యను అధికారులకు విన్నవించుకున్నాడు. వివరాలకు వెళ్తే గుంటూరు నగరంలోని వెంకట్రావుపేటకు చెందిన అలవాల రాధిక కుమారుడు యశ్వంత్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి గేట్ వద్ద గతంలో టిఫిన్ బండి నడుపుతూ రాధిక కుటుంబం జీవనం సాగించేది. రోడ్డు విస్తరణ పనుల వల్ల ఇటీవల ఆ బండిని తొలగించారు. దీంతో జీవన ఉపాధి కోల్పోయామని ఆసుపత్రి బయట పరిసరాల్లో ఎక్కడైనా టిఫిన్ బండి పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశాడు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వినతి పత్రాన్ని తీసుకుని నగరపాలక సంస్థ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. యశ్వంత్ కుటుంబానికి జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాదెండ్ల మండలం గణపవరం హైవేపై గల విష్ణు స్పన్ పైపులు ఫ్యాక్టరీ అధినేత మంత్రి నాగరాజు బుధవారం ఉదయం స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకుని పైపుల ఫ్యాక్టరీ వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుమారుడు ఫణికృష్ణని మరియు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, ఈ కార్యక్రమంలో వారి వెంట కాటు శ్రీనివాసరావు, పెంటల వీరయ్య తదితరులు ఉన్నారు. చిలకలూరుపేట పట్టణం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన ద్విచక్ర వాహనాల దొంగతనాలకు సంబంధించి 3 నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అర్బన్ సీఐ రమేష్ తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా 3 వ్యక్తులు ఒక స్కూటీపై అనుమానాస్పదంగా వెళ్తూ కనిపించారు. పోలీసులు వారిని పట్టుకుని విచారించగా వారి పేర్లు పోలా సుధే కిరణ్, కొడవతు జశ్వంత్ నాయక్ మరియు కొడవతు బాలస్వామి నాయక్. వీరంతా చిలకలూరుపేట టౌన్ సూగాలికి చెందిన వారని అని తెలిసింది. వీరు 3 చెడు అలవాట్లకు బానిసలై మద్యం మరియు గంజాయి తాగడం వంటి వ్యసనాలకు డబ్బుల కోసం ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్నారని విచారణలో వెల్లడైంది. చిలకలూరుపేట టౌన్ వెలకాని తెనాలి ప్రాంతంలో సుమారు 11 ద్విచక్ర వాహనాలు దొంగలించినట్లు వారు ఒప్పుకున్నారు. అందులో చిలకలూరుపేటకు చెందిన 6 స్కూటీలు, ఒక బుల్లెట్, ఒక ఎన్ఎస్ బైక్ ఉన్నాయి. తెనాలికి చెందిన ఒక స్కూటీ, పెదకాకానికి చెందిన ఒక బుల్లెట్ ను కూడా దొంగలించారు. నర్సరావుపేట రోడ్లోని దబ్బలగూడెం దగ్గర ఒక ముళ్ల పొదల ప్రదేశంలో దాచి అవసరమైనప్పుడు ఒక్కొక్కటిగా అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు.
పోలీసులు ఈ 11 బైకులను రికవరీ చేశారు. చివరిగా చిలకలూరుపేట అర్బన్ సిఐ రమేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేరాలు జరగకుండా నివారించడానికి మరియు దొంగతనాలను గుర్తించడానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యమని, కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఇళ్ల ముందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. పట్టణంలో ఇప్పటిదాకా దాదాపు 800 సీసీ కెమెరాలు ఉన్నాయని, ప్రజల సహకారంతో మరింత మంది పెట్టుకుంటే నేరాలు నియంత్రించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ చెన్నకేశ్వర్లు, ఎస్ఐ రహమతుల్లా, ఎస్ఐ హజరత్తయ్య, పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరుపేట టౌన్లో ఉదయం 6 గంటల సమయంలో పోలరెడ్డిపాలెం హైవే దగ్గర మా ఎస్ఐ గారు, హజరత్ ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది కానిస్టేబుల్స్ వేణు, హరీష్, కొంతమంది సిబ్బందితో కలిసి ముందస్తు సమాచారం ఉన్నందున పోలరెడ్డిపాలెం హైవే దగ్గరలో ఈ ఉదయం 6 గంటల సమయంలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక 3 వ్యక్తులు ఒక స్కూటీపై పోలీసు వారిని చూసి కొంచెం అనుమానాస్పదంగా వెళ్ళిపోతూ ఉండడాన్ని గమనించి ఎస్ఐ గారు మరియు సిబ్బంది చాకచక్యంగా వారిని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ప్రాపర్ ఇంట్రాగేషన్ చేసిన వెంబట ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. మేము వారందరూ కూడా, వారి ముగ్గురు కూడా వాళ్ళ పేర్లు పొలాసు ఉదయకిరణ్ ఒకడు, పురుషోత్తంపట్నం కుర్రాడు, బాలవత్తు జస్వంత నాయక్, కొడావత్తు బాలస్వామి నాయక్, వీళ్ళిద్దరూ కూడా మన చిలకలూరుపేట టౌన్ సుగాలి కాలనీకి చెందినవారు. వీళ్ళు ముగ్గురు కుర్రాళ్ళు కలిపి చిలకలూరుపేట టౌన్లో కానీ పిలకా కానీ తెనాలి కలిపి సుమారు 11 2 వీలర్స్ దొంగతనాలు చేశారు. ఇందులో చిలకలూరుపేట పట్టణానికి సంబంధించినవి 9 బండ్లు ఉన్నాయి. అదేవిధంగా పిలకాకని తెనాలి వాసులు ఇక్కడ పని మీద వచ్చినప్పుడు వాళ్ళ బైకులు కూడా అక్కడ రికవరీ చేసి తేవడం జరిగింది. ఈ చిలకలూరుపేట టౌన్కి సంబంధించి 6 స్కూటీలు, ఒక బుల్లెట్, ఒక ఎన్ఎస్ బైక్, ఒక ఎంటీ బైక్. తెనాలికి సంబంధించి ఒక స్కూటీ, పెదకాకానికి సంబంధించి ఒక బుల్లెట్. ఈ వాహనాలన్నింటినీ కూడా వీళ్ళు ముగ్గురు చెడు అలవాట్లకు బానిస అవటం వల్ల బ్యాడ్ హ్యాట్స్ అన్నీ కూడా చెడు అలవాట్లు ఉన్నందున రోజు కూడా ఎక్కడైనా బైక్ రాత్రిపూట నిర్మానుష్య ప్రదేశంలో కానీ సీసీ కెమెరాలు లేని ప్రదేశాలన్నీ కూడా చూసుకోవటం, ఆ ఇంటి ముందు అక్కడికి వెళ్ళి ఈ బైక్ని దొంగిలించడం, వాటిని వారికి తెలిసిన వారి ద్వారా తక్కువ రేటుకి అమ్మేయటం, వీటి ద్వారా వీళ్ళు మందు తాగటం, గాంజా తాగటం, ఇటువంటి చెడు అలవాట్లు బాగా బానిసయ్యి ఈ 2 వీలర్ దొంగతనాలన్నీ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ 11 బైకులు కూడా వీళ్ళు నర్సరావుపేట రోడ్లో దబ్బలగూడెం దగ్గరలో ఒక ముళ్ళపొదల ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ వీళ్ళన్నింటి సీక్రెట్గా తుప్పల్లో పడేయడం, అవసరమైనప్పుడల్లా ఒక్కొక్క బైకు అమ్ముకోవడం చేస్తున్నారు. సో ఆల్రెడీ నిన్న కూడా గాంజా కేసులో 3 అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు కూడా బైక్ దొంగతనాల్లో సుమారు 4 టీములు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు 3 కూడా సేమ్ వారిలాగే చెడలవాట్లకు బారిసే ఈ విధంగా బైక్ దొంగతనాలు ఎక్కువగా చేస్తున్నారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో వైభవంగా జరిగిన సీతాలాంబ తల్లి 15వ వార్షికోత్సవ వేడుకలు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో ఆప్యాయంగా కొద్దిసేపు సమావేశమయ్యారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడులో సామాజిక పెన్షన్ నగదు గోల్మాల్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మండల కేంద్రమైన ఎడ్లపాడు 1-2 సచివాలయాల పరిధిలో చోటు చేసుకుంది. సచివాలయం 1 వెల్ఫేర్ అసిస్టెంట్ చరణ్ తేజ 2వ సచివాలయానికి కూడా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు. సచివాలయాల పరిధిలో పెన్షన్ల పంపిణీని వెల్ఫేర్ అసిస్టెంట్ కి అప్పగించారు. ప్రతి నెల పెన్షన్ పంపిణీ అనంతరం మిగులు నగదును 7వ తేదీలోపు చలన లేదా ఆన్లైన్ యూపీఐ ద్వారా ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలని, ఇలా అతని వద్ద నుండి 4 నెలల కాలంలో ఎడ్లపాడు 1 సచివాలయ పరిధిలో పంపిణీ కాని పెన్షన్ల నగదు 4.77 లక్షలు, ఎడ్లపాడు 2 వీధిలో 4,73,500 కలిపి మొత్తం 9,50,500 సొంతానికి వాడుకున్నట్లు అధికారులు తేల్చారు. ఉద్యోగి వాడుకున్న మొత్తాన్ని తిరిగి ప్రభుత్వ ఖాతాకు జమ చేయించేందుకు కసరత్తు చేస్తున్నారు. నిధులు జమ కాని విషయాన్ని డిఆర్డీ అధికారులు ఎప్పటికప్పుడు ఎంపీడీఓ దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఈ విషయమై సదరు ఉద్యోగిని ప్రశ్నించగా తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో గతంలో చెల్లించిన చలానాలో మార్పులు చేసి ప్రస్తుత నెలలో జమ చేసినట్టుగా చూపించేవాడు. సాంకేతిక లోపంతో డిఆర్డీఏ వెబ్సైట్ లో కనిపించడం లేదని నమ్మించాడు. కొన్ని సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్లు వాస్తవంగా జమ చేవి కూడా ఆన్లైన్ లో కనిపించకపోవడంతో
ఎంపీడీఓకు ఎలాంటి అనుమానం రాలేదు. 4 నెలల కిందట డిఆర్డీ అధికారులు చలాన్లు తీసుకుని జిల్లా కార్యాలయానికి రావాల్సిందిగా సూచించి అక్కడ పరిశీలించగా సదరు చలాన్ నంబర్లు సరిపోలేదు. దీంతో వెల్ఫేర్ అసిస్టెంట్ నిలదీయగా నగదు సొంతానికి వాడుకున్నట్లు అంగీకరించాడు. ఈ విషయమై ఎంపీడీఓ హేమలత దేవుని వివరణ అడగ్గా 24 గంటలలోపు నగదు చెల్లించమని చెప్పామని, తెలియని పక్షంలో కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. చెట్టినాడ్ భవ్య సిమెంట్ కంపెనీల వల్ల కలిగిన పంట నష్టం, ఇళ్ల నష్టాలకు గాను పరిహారం పంపిణీ మరియు భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు ఉద్యోగ కల్పనకు సంబంధించి దాచపల్లి మండలం పెద్దగార్లపాడు గ్రామాల్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ ఫ్యాక్టరీలు ఉన్న పల్నాడు జిల్లా దాచపల్లి మండలంలోని పెద్దగార్లపాడు, తక్కెళ్లపాడు, కేసానపల్లి, తంగెడ గ్రామాలకు సంబంధించి బాధితులకు 1,22,62,850 రూపాయల పరిహారాన్ని మరియు 50 మందికి ఉద్యోగ నియామక పత్రాలను ఫ్యాక్టరీ తరపున అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎఫ్సీఏ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, డిఆర్ఓ మురళి, ఆర్డీఓ మురళి, ఇతర అధికారులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పొలాలకు వెళ్ళే రోడ్లు మీరు మేము కలిసి చేస్తా ఉన్నాం. మీ వైపు నుంచి కొద్దిగా డీజిల్ పెట్టుకోండి, మా వైపు నుంచి ఏదైతే వెహికల్స్ ఉన్నాయో అవి పంపిస్తాము, కలిసి చేసుకుందాం అని చెప్పి కోరాం. కొంతమంది వచ్చారు, వచ్చి తీసుకుని వెళ్ళారు. కొంతమంది ఇంకా ఊర్లో వాళ్ళందరినీ కూడా కలిపి వెళ్ళే కార్యక్రమంలో ఉన్నారు. ఇది ఏదో గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో కాదు, మన సొంత డబ్బులతో చేసే కార్యక్రమం కాబట్టి మీరు ఒక చెయ్యాలి, మేము ఒక చేస్తే అవుతుంది. అలా కాకుండా అంతా గవర్నమెంట్ చేయాలంటే కూడా అవ్వదు, అది కూడా చేసే పరిస్థితుల్లోనే ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి చెయ్యాలి, అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తా ఉన్నాం. దానికి ఎట్టి పరిస్థితుల్లో మీ వైపు నుంచి ఏమన్నా ఉంటే సూచనలు, సలహాలు ఉంటే చెప్పండి. వీటన్నిటితో పాటుగా చాలా మంది వచ్చారు, మాకు సబ్సిడీ లోన్స్ కావాలండి, అది అండి ఇదండి అని అప్లై చేయమని చెప్పాం. ఇందాక కూడా అడుగుతా ఉన్నారు, ఇందాక పిడివాళ్ళలో కూర్చొని ఉంటే కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు. అప్లై చేయండి. అప్లై చేస్తే మేము ప్రతి సోమవారం కూడా ఒక డ్రైవ్లో పెట్టి సబ్సిడీ లోన్స్ ఏదైతే ఉన్నాయో ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సబ్సిడీ లోన్స్ సంబంధించి మీరు అప్లై చేయండి. మ్యాక్సిమం ఎంత ఎక్కువ మంది మీరు అప్లై చేస్తే అంత ఎక్కువ మందికి వచ్చే. 100 మంది పెడితే 100 మందికి వస్తాయని నేను చెప్పను. కనీసం 100 మంది పెడితే 30-40 మందికి వచ్చినా నా పరంగా నేను చూసుకునేది సక్సెస్ అయిందని చూసుకుంటాను. మీరు అప్లై చేయటం, ఇప్పుడు గొర్రెలకి లోన్ ఉంది, గొర్రెలు ఫామ్ పెట్టుకోవడానికి, వాటన్నిటికీ పెట్టచ్చు. మీరు పశువులకి ఉంది, షెడ్ కట్టుకోవడానికి ఉన్నాయి. ఇవన్నీ లోన్స్ మీరు పెట్టుకుంటే తప్పకుండా మేము చెయ్యమనే బ్యాంకులు వాళ్ళు వెనకాల వెంట పడుతున్నాం. కాబట్టి మీ వైపు నుంచి ముందుకు రండి, పెట్టండి. అలాగే ఈ నెల నుంచి వచ్చే నెల నుంచి కూడా రైతులకు సంబంధించి ఏదైతే 20,000 రూపాయలు ఉందో ఇన్పుట్ సబ్సిడీ కింద 3 విడతలు వేసేది కూడా ఇవ్వబోతా ఉన్నాం. మొదటిది. రెండోది ఏదైతే మహిళలకి బాగా ఇష్టమైనది ఏదైతే ఉచిత బస్ సర్వీస్ ఉందో అది కూడా స్టార్ట్ చేయబోతా ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. డెంగీ మాసోత్సవాల భాగంగా మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పొలిరెడ్డిపాలెం నందు విద్యార్థులకు ప్రైమరీ హెల్త్ సెంటర్ పొలిరెడ్డిపాలెం సిబ్బంది పి వెంకటేశ్వరరావు, టి వెంకటరావు అవగాహన కల్పించడం జరిగింది. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాఠశాల పరిసర ప్రాంతాలు మరియు ఇంటి ఆవరణ యందు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, నీటి తోటలు, ఖాళీ కొబ్బరి బోండాలు, టైర్లలో నీరు నిల్వ లేకుండా ప్రతి ఒక్కరు గమనించాలని తెలిపారు. పగలు కుట్టే దోమల వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుంది కావున పరిసర ప్రాంతాల్లో దోమలు లేకుండా జాగ్రత్త వహించాలని, చేతులు కాళ్ళు పూర్తిగా కప్పి ఉంచే విధంగా దుస్తులు ధరించాలని తెలిపారు. పాఠశాల ఆవాస ప్రాంతంలో విద్యార్థులతో దోమల నివారణకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాలల శుభ్రత, ఆరోగ్య భద్రత, వ్యక్తిగత శుభ్రత పాటిద్దాం, ఆరోగ్యంగా ఉందాం, దోమల నివారణకు దోమతెరలు వాడాలి వంటి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. నాదన్ల తహసీల్దార్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన హెచ్ చంద్రశేఖర్ ను మండలంలోని కూటమి పార్టీల నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ గ్రామాల వారీగా నేతలను పరిచయం చేశారు. అనంతరం తహసీల్దార్ ను దుశాల్వతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించారు. రెవెన్యూ సేవలు రైతులకు, అర్జీదారులకు సకాలంలో అందేలా చూడాలని వారు ఆయన్ను కోరారు. కార్యాలయానికి వచ్చే వారికి సాధ్యమైనంత తక్కువ సమయంలో సమస్య పరిష్కారం అయ్యేలా చూడాల్సిందిగా ఆయనకు సూచించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. తహసీల్దార్ ను కలిసిన వారిలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ, నాదెండ్ల పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షుడు నల్లమోతు హరిబాబు, చిలకలూరిపేట పురపాలక సంఘం ప్రతిపక్ష నాయకులు గంగా శ్రీనివాసరావు, రైతు సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు గుర్రం నాగపూర్ణ చంద్రరావు పాల్గొన్నారు. కాపు నాయకులు యువకుడు సానా ప్రసాద్ కూటమి ప్రభుత్వం కాపు రిజర్వేషన్ చేయాలని, బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేపట్టారు. చిత్తూరు నుండి కడప, కర్నూలు, ఒంగోలు మీదుగా చిలకలూరిపేటకి పాదయాత్ర చేరుకుంది. చిలకలూరిపేటకు విచ్చేసిన సానా ప్రసాద్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు నాయకులు ఘన స్వాగతం పలికారు. తాను చేస్తున్న ఈ పోరాటానికి పూర్తి మద్దతు తెలియజేసి చిలకలూరిపేటలో ఉన్న కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగ విగ్రహాలకు పూలమాల వేసి తాను చేస్తున్న పోరాటం గురించి చిలకలూరిపేట కాపు నాయకులకు, యువకులకు, మహిళలకు తన పాదయాత్ర ద్వారా తెలిపారు. నేను
ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా మన జాతిలో ఉన్నటువంటి ఉద్యమకారులు చేసిన పోరాటాన్ని గత 8 నెలలుగా అధ్యయనం చేసి నేను తెలుసుకున్నది ఏంటంటే మనం ఎంత కష్టపడుతున్నా ఎన్నిసార్లు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ వాళ్ళకి అభ్యర్థన చేసుకుంటూ పోతున్నా కానీ మనల్ని ఎందుకొరకు పట్టించుకోవట్లేదు. తరతరాలుగా నైతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా మనం వెనకబడిపోతా ఉన్నాం. దాని యొక్క కారణాలు ఏంటనేది కేవలం మూలాలు ఎత్తుకుంటూ పోతే మళ్ళీ రాజకీయమే. సో నేను కూటమి ప్రభుత్వం మీద పూర్తి స్థాయి నమ్మకంతో ఈసారైనా మనకు న్యాయం జరుగుతుందని వాళ్ళకి గుర్తు చేద్దామని చెప్పి నేను ఒక అభ్యర్థన పత్రాన్ని తీసుకొని చిత్తూరు నుండి శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటూ పోతా ఉన్నా. ఎటువంటి రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా పూర్తిగా నా వ్యక్తిగతంగా కులస్తుడిగా కులం మీద ఉన్నటువంటి ప్రేమతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బలిజ, కాపు, ఒంటరి, తెలగ అందరినీ కూడా శాశ్వతంగా బీసీలకు చేరిస్తే తప్ప మనకి శాశ్వతమైన పరిష్కారం డెవలప్మెంట్కి లేదు. వాళ్ళు ఇచ్చేటువంటి మేనిఫెస్టోలు ఇచ్చేటువంటి చిన్న చిన్న వాటికి మనం అల్ప సంతోషం కలగకుండా శాశ్వతమైనటువంటి పరిష్కారం తీసుకోవాలి. పట్టణంలోని ఉగ్గేరు వాగు దక్షిణ దిశగా ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం కమిటీ అధ్యక్షుడు బెల్లంపల్లి రవిశంకర్ నేతృత్వంలో ఈ పూజ కార్యక్రమాలు జరిగాయి. పూజల అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. చిలకలూరుపేట పట్టణంలో విచ్చలవిడిగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని, గంజాయి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని పట్టణ సీఐ రమేష్ హెచ్చరించారు. బుధవారం పట్టణ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో సీఐ రమేష్ మాట్లాడారు. పట్టణ పరిధిలో డ్రోన్ కెమెరాల వినియోగం జరుగుతుందని, అసంఘిక కార్యక్రమాలు జరిగితే చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చోటు చేసుకున్న చట్టపరంగా చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. ఈ సందర్భంగా మేము చిలకలూరుపేట పట్టణ ప్రజలందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి తెలియజేస్తుంది ఏంటంటే, దయచేసి ఇళ్ల ముందు అవకాశం ఉన్నవారంతా కూడా సీసీ కెమెరాలు పెట్టుకోండి. సీసీ ఫుటేజ్లు అనేది ఈరోజు క్రైమ్ ప్రివెన్షన్లో కానీ క్రైమ్ డిటెక్షన్లో కానీ చాలా ప్రముఖ ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి ఆల్రెడీ టౌన్లో సుమారు పబ్లిక్ యొక్క కోఆపరేషన్తో కానీ మా యొక్క ఇనిషియేషన్తో కానీ సుమారు 800 కెమెరాస్ దాకా కూడా టౌన్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా సీసీ కెమెరా పెట్టుకుంటే ఏదైనా అల్లరి జరిగినప్పుడు కానీ, మీ ఇంటి దగ్గర ఏదైనా లేనిపోని కుర్రకారు ఎవరైనా వేషాలు వేసినా లేదా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా అవన్నీ కూడా సీసీ ఫుటేజ్ ఉంటే అవన్నీ ప్రివెంట్ చేయడానికి కానీ, ఒకవేళ అఫ్కోర్స్ నేరం జరిగిన మనం డిటెక్షన్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి అందరికీ కూడా ఈ సందర్భంగా మీడియా వేదికగా మీ అందరికీ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. నాదెండ్లలో పలు ప్రాంతాల్లో జిల్లా ఉద్యానవన అధికారి వెంకట్రావు పర్యటించారు. మండల కేంద్రం పరిధిలో ఉన్న షెడ్ నెట్లను తనిఖీ చేశారు. చిలకలూరుపేట ఉద్యానవన అధికారి శ్రీలక్ష్మి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఉద్యానవన అధికారి, సహాయకురాలు వేదవతి, రైతులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.